చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'విశ్వంబర'. సోషియో ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యువి క్రియేషన్స్‌పై విక్రమ్ వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ఎస్. ప్రకాష్ శంకరపల్లిలో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మెగా వారసురాలు నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరోలు ఆయనతో పాటు కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వారిని సంతోషపరిచేందుకు ఈ సినిమాలో నటుడు సాయి ధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు నిహారిక కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, చిరు కాంబినేషన్‌లో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని టాక్ ఉంది. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై కాస్త నెగటివిటీ వచ్చింది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వాటి వర్క్ మళ్లీ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్న కెమెరామెన్ చోటా నాయుడు విషయంలోనూ చిత్ర యూనిట్ కాస్త అసంతృప్తిగా ఉందని ఒక వార్త వైరల్ అయింది. చిరంజీవి నటించిన చాలా హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. వారిద్దరి కాంబో అంటే ఫ్యాన్స్‌కు పండగే. తెరపై చిరును అద్భుతంగా చూపిస్తారని చోటా నాయుడుకి పేరుంది. బింబిసారకు కూడా చోటానే పనిచేయడంతో వశిష్ఠతో మంచి బాండింగ్ ఉంది. కానీ విశ్వంబర విషయంలో కాస్త తేడా కొట్టినట్లు తెలుస్తుంది. అందుకే హాలీవుడ్ నుంచి మరో కెమెరామెన్ను లైన్‌లోకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. సోషియో ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకి విడుదలైన పోస్టర్లు మరింత ఆసక్తి రేపాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మెగా అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను జగదేక వీరుడు అతిలోక సుందరి స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ఆ సినిమా ప్రేక్షకులను ఎంత అలరించిందో విశ్వంబర సినిమాతో కూడా అదే స్థాయిలో విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.